Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ట్రిగనోమెట్రిక్ సంబంధించి పార్ట్ 3 అయితే డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ముందు అవి చూడండి. సో డియర్ స్టూడెంట్స్, కొన్ని ఫ్రీ క్లాసెస్ అయితే మీకు పెడతానని చెప్పాను, కాబట్టి ట్రిగనోమెట్రిక్ సంబంధించి టోటల్ ఫ్రీ క్లాసెస్ అయితే పెడతాను. ఇంకా ఎవరికైనా పూర్తి క్లాసెస్ కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేయండి. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నా నెంబర్ ఇచ్చాను, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. క్లాసెస్ బాగా ఉన్నట్లయితేనే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది పూర్తి డీటెయిల్స్ కోసం నాకు కాంటాక్ట్ చేసి ఎలా పేమెంట్ చేయాలో తెలుసుకోండి. అలాగే పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలంటే ఇదే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, వీడియో క్లాసెస్ లింక్ ఇస్తాను. అంటే 3 టైప్స్ ఆఫ్ వీడియో క్లాసెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అవేంటి అనేది డీటెయిల్గా చూడండి. చూసాక ఇంకేమైనా డౌట్ ఉంటే నాకైతే కాల్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, క్లాస్లోకి వెళ్ళినట్లయితే పార్ట్ 3 వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి పార్ట్ అలాగే ఉంటుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కావాల్సి వస్తే చూసుకోండి. ట్రిగనోమెట్రీ డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఐడెంటిటీస్, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఏంటి ఐడెంటిటీస్, అసలు ఐడెంటిటీస్ అంటే ఏమిటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. దేర్ ఆర్ 3 ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్, 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. సార్ ఇది ఏంటి ఐడెంటిటీ, ఎందుకు ఐడెంటిటీ అన్నారు అంటే ఏమీ లేదమ్మా, ఇక్కడ ఏ ఇక్కడ ఏ ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్ ఉంటే దాని వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, మనకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కాబట్టి సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ఆదాం. దీని వాల్యూ ఎంత రావాలి, 1 రావాలి అని చెప్పుకున్నాను. ఓకేనా, 1 రావాలి అని చెప్పుకున్నాం. జనరల్ గా సైన్ స్క్వేర్ 30 మనం చేద్దాము. ఇప్పుడు సైన్ 30 వాల్యూ మనకు తెలుసు 1/2, పైన స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్, అలాగే కాస్ 30 వాల్యూ ఎంతమ్మా √3/2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ అంటే 4 ప్లస్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అంటే 3 వస్తుంది, 2 కి స్క్వేర్ చేస్తే 4. సో డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కాబట్టి యాజ్ ఈజ్ గా ఉంచేస్తారు, న్యూమరేటర్ యాజ్ ఈజ్ గా యాడ్ చేస్తారు. 1 + 3, సో 4/4 ఎంత వస్తుందమ్మా 1. చూసారా, అంటే మీకు ఎక్కడైనా క్వశ్చన్ అనేది సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 కనిపిస్తే మీరు సైన్ 30 వాల్యూ వేసి మళ్ళా కాస్ 30 వాల్యూ వేసి సింప్లిఫై చేయని అవసరం లేదు, డైరెక్ట్ గా 1 అని రాసేవచ్చు. అందుకే దీని ఐడెంటిటీ అన్నాం. సో ఇక్కడ ఏ వాల్యూస్ వేసినా దాని వాల్యూ 1. అందుకే ఇది ఐడెంటిటీ అయిందమ్మా. చూసుకోండి, సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు అనుకోండి, అయ్యో మా సార్ మాకు 5 డిగ్రీస్ వాల్యూ చెప్పలేదే అనకూడదు. మీకు జనరల్గా మనం నేర్చుకుంది 0, 30, 45, 60 అండ్ 90 మాత్రమే నేర్చుకున్నాం. బట్ ఇది ఒక ఐడెంటిటీ. ఇక్కడ ఈక్వల్ గా ఉండేటప్పుడు స్క్వేర్స్ ఉండాలి, అది కూడా సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5, సైన్ కి కాస్ కి మధ్యలో ప్లస్ ఉండాలి. అలా ఉండేటప్పుడు దాని వాల్యూ మీరు కళ్ళు మూసుకొని 1 అని రాసేవచ్చు. లేదు ఇలా అడిగాడు, సైన్ స్క్వేర్ 15 ప్లస్ కాస్ స్క్వేర్ 15 అన్నాడు, అయ్యో మాకు 15 వాల్యూ రాదు అనకూడదు, వెంటనే దాని వాల్యూ 1. ఎందుకు, మాకు సార్ చెప్పారు ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ లో 15 ఉంది కాబట్టి దాని వాల్యూ 1 అని రాయాలి. లేదు సార్ ఎలా ఇచ్చాను నేను, సైన్ స్క్వేర్ 20 మైనస్ కాస్ స్క్వేర్ 20 ఈజ్ ఈక్వల్ 1 అని రాస్తారా, తప్పు 1 అని రాస్తే. ఎందుకు సార్, ఐడెంటిటీ ఏం చెప్పారు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఉండేటప్పుడు మాత్రమే దాని ఐడెంటిటీ 1. అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమవుతుంది ఖచ్చితంగా. మీకు ఏ వాల్యూ ఇచ్చినా సైన్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 15 అంటే 1, అలాగే సైన్ స్క్వేర్ 10 ప్లస్ కాస్ స్క్వేర్ 10 అంటే 1. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, అయితే ఇది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో కూడా మీకు క్లియర్గా చెప్తాను. క్లియర్గా నేను ఇక్కడ ఎలా రాస్తున్నానో అలా నోట్స్లో నోట్ చేసుకోండి అమ్మా. దట్ ఎంప్లాయిస్ దీని నుండి మనకు ఒకవేళ సైన్ స్క్వేర్ ఏ కావాలి అనుకుందాం, అప్పుడు ఎలా మారుతుంది ఈ ఫార్ములా, ఇది మన బ్రెయిన్ లో గుర్తుండిపోవాలి. అది గుర్తుండిపోతే మనకు అన్ని గుర్తుంటాయి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా,
సో దీని నుండి మనకి సైన్ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ కాస్ స్క్వేర్ అటువైపు పంపించాలి. అటువైపు ఆల్రెడీ 1 ఉంది. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇది కూడా గుర్తుండాలి. అంటే ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా ఇది గుర్తుండడం జరుగుతుంది. సార్ ఇంకా ఉంది, దట్ ఎంప్లాయ్ ఇన్ కేస్ మనకు సైన్ ఏ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఈ స్క్వేర్ అటువైపు వెళ్ళిపోతే రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. చాలా ఇంపార్టెంట్. సార్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సైన్ ఏ ఆర్ ఎక్స్ప్రెస్ సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ అంటాడు. సో సైన్ ఏని కాస్ ఏలో రాయండి అంటాడు. అప్పుడు సైన్ ఏ అంటే రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని మీరు రాయాలి. చూసుకోండి, ఎక్కడైనా సైన్ ఏ కనిపిస్తే దాని ప్లేస్ లో రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ యూజ్ చేసుకోవచ్చు. లేదా ఒక్కోసారి ఏమడుగుతాడు, ఎక్స్ప్రెస్ సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ అంటాడు. సైన్ ఏని కాస్ ఏలో ఎక్స్ప్రెస్ చేయండి అంటాడు. లేదా సైన్ టీటాని కాస్ టీటాలో ఎక్స్ప్రెస్ చేయమంటాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని వస్తాయి, అవన్నీ మీకు చెప్తాను. సో అంటే సైన్ ని కాస్ లో ఎక్స్ప్రెస్ చేయమంటే ఈ విధంగా స్క్వేర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సార్ ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇది మనకు గుర్తుండిపోవాలి సార్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాము కాబట్టి సైన్ స్క్వేర్ ఏ అంటే ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది, వెళ్తే మైనస్ అయిపోతుంది. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకేనా? మరి అలాగే ఇన్ కేస్ మనకి కాస్ స్క్వేర్ ఏ కావాలి అనుకుందాం. సో కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అటువైపు తీసుకువెళ్ళాలి. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూసారా? అలాగే కాస్ ఏ కావాలి అనుకుంటే స్క్వేర్ వెళ్తే రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూసారా? ఇక్కడ మరలా క్వశ్చన్ మీకు ఎలా అడుగుతాడు, సో కాస్ ఏ ఎక్స్ప్రెస్ కాస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ అంటాడు. లేదా ఎక్స్ప్రెస్ కాస్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా అంటాడు. అప్పుడు రూట్ ఓవర్ సైన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని చెప్పి మీరు రాయగలగాలి. చూసుకోండి, కాస్ ఏని సైన్ లో. సో కాస్ ని సైన్ లోనే కాదు, ట్యాన్ ని సైన్ లో రాయమంటాడు, కాట్ ని సైన్ లో రాయమంటాడు. ఎలా అయినా మనం రాయగలగాలి అంటే ఇవన్నీ మనకు వచ్చి తీరాలి. మీకు టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా ఒక ఐడెంటిటీ మాత్రమే ఉంటుంది. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా నేను డీటెయిల్డ్ గా చెప్తాను కాబట్టి చాలా క్లియర్ గా నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ ఐడెంటిటీ అమ్మ, చాలా 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 ఇంపార్టెంట్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుండి సైన్ స్క్వేర్ ఏ కావాలంటే కాస్ స్క్వేర్ ఏ పంపించాలి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అలాగే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవుట్ వెళ్తే రూట్ అవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇది గుర్తుండిపోవాలి. దీని నుండి కాస్ స్క్వేర్ ఏ కావాలంటే ప్లస్ సైన్ స్క్వేర్ వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ విధంగా ఫస్ట్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఐడెంటిటీ వెరీ 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 ఇంపార్టెంట్. దీనిపైన కూడా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. సెకండ్ ఐడెంటిటీ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే సెక్ స్క్వేర్ ఏ మైనస్ tan square a is equal to 1. sec square a minus tan square a is equal to 1 అమ్మా. ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అన్నాము అంటే మీకు sin square a plus cos square a is equal to 1 or cos square a plus sin square a is equal to 1. వీటిని ఎటు రాసినా సరే, అంటే ఎటు రాసినా సరే దాని వాల్యూ 1. బట్ ఇక్కడ మాత్రము tan square a minus sec square a is equal to 1 అంటే అది తప్పు. అందుకే ఇది గుర్తు పెట్టుకోవాలి. sec square a minus tan square a is equal to 1. ఫస్ట్ sec ఉండాలి, తరువాత tan ఉండాలి, మధ్యలో మైనస్ ఉండాలి. ఇక్కడ ప్లస్, కానీ ఈ ఐడెంటిటీకి మైనస్ ఉండాలి. సో sec square a minus tan square a is equal to 1. గుర్తు పెట్టుకోండి అమ్మా. మరి ఇలా రివర్స్ అయిపోతే దాని పరిస్థితి ఏంటి సార్ అంటే -1 అవుతుంది. అది కన్ఫ్యూజ్ పడొద్దు. ఇది అందుకే అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఆ -1 కూడా ఎలా వచ్చింది అనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా? సో సెకండ్ ఐడెంటిటీ వస్తే థర్డ్ ఐడెంటిటీ వచ్చినట్టే. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ట్విన్స్, వీళ్ళిద్దరు కూడా కలవరు. సెకండ్ది థర్డ్ది
ఎందుకు కవల్లో అన్నానో మీకే అర్థమవుతుంది. ఇది చెప్పాక నెక్స్ట్ చెప్తానా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. సో సెక్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా. సెక్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే ట్యాన్ ఉండాలి, మైనస్ ఉండాలి. సెక్ కి ట్యాన్ కి మాత్రమే రిలేషన్ ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. దీని నుండి అప్లికేషన్. అమ్మా ఒక్కసారి వినండి, ఇది మొత్తం ఏ అనుకొని ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రాయొచ్చా లేదా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి సార్? సెక్ ఏ ప్లస్ బి అంటే ఏంటి సార్? ట్యాన్ ఏ ఇంటూ సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చా లేదా? చూడండి, సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? దీని నుండి ఏంటి సార్ మనకు ఉపయోగం అంటే, ఒకవేళ మనకి ఈ వాల్యూ కావాలి అంటే సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ వాల్యూ కావాలి అంటే 1, దీన్ని అటువైపు పట్టుకెళ్ళిపోవాలి బై సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ. చూసారా? సో సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ. లేదా మనకి సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ వాల్యూ కావాలి, దీని వాల్యూ కావాలి, అప్పుడేం చేయాలి? దీన్ని అటువైపు పట్టుకెళ్ళండి 1 బై సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. చూసారా? అంటే ఇక్కడ మనకి ప్లస్ కావాలంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ కావాలంటే ఇక్కడ ప్లస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు మీ టెక్స్ట్ బుక్ మారక ముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 11.4లో లాస్ట్ క్వశ్చన్ ఉంటుందమ్మా, 10th క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇదే డైరెక్ట్ ఎలా ఇచ్చారు చెప్తాను. ఇక్కడ ఏమడుగుతుందంటే సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి, దెన్ సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఎంత అని అడుగుతాడు. చెప్పండి ఎంత? గుడ్. సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ అమ్మ. ఇదిగోండి. లేదా సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ అంటే ఏంటి? చూడండి, ఇదిగోండి, ఇదే కదా మనకు కావాలి. సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై దీని వాల్యూ ఎంత? పి. గుర్తుపెట్టుకోండి, సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ పి అంటే సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఏమవుతుంది? 1 బై పి. రివర్స్ అయిపోతుంది, రివర్స్. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఈసారి సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇస్తే సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అడిగాడు, 1 బై పి అయిపోతుంది, రివర్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. లేదు, సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కే అని ఇచ్చాడు. ఇప్పుడు సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఎంత? ఇక్కడ ప్లస్ ఉంటాడు, మైనస్ అంటే రివర్స్ చేయాలి. 1 బై కే రివర్స్ చేస్తే కే బై 1 ఈజ్ నథింగ్ బట్ కే. చూసారా? సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై కే అయితే సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఎంత అవుతామా? కే. అలా కాకుండా సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ పి అయితే సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ 1 బై పి రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్. చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని కూడా ఒక సమ్ మీకు ఉంది. సో చెయ్యాలంటే ఈ విధంగా ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని చెప్పి ఇలా రాసి దీని ప్లేస్లో పి రాసి అటువైపు తీసుకెళ్ళిపోతే 1 బై పి అలా కూడా చెయ్యొచ్చు. బట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, బిట్స్ ఇచ్చేటప్పుడు సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ 1 బై కే అయితే సెక్ ఏ మైనస్ ఏమవుతుందమ్మా? కే అవుతుంది. లేదా సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈక్వల్ పి అయితే సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ 1 బై పి, ఒకదానికొకటి రివర్స్ అయిపోతుంది. సో ఓకేనమ్మా. ఇప్పుడు రిమైనింగ్ ఇంకా ఉన్నాయి, దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటో ఇందాట్లాగే చూద్దాము. ఇక్కడ నుండి సెక్ కావాలనుకున్నామా? సెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఇందాట్లాగా మైనస్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ అడికి వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. చూసుకోండి. అలాగే దీని నుండి సెక్ ఏ కావాలి అన్నట్లయితే మనకి సో స్క్వేర్ అనే వాళ్ళకి వెళ్తే రూట్ అవుతుంది, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. చూసారా? సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది మీకు ఈ ఐడెంటిటీ అనేది మీకు గుర్తున్నట్లయితే ఈజీగా సెక్ ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ చెప్పాను మీకు, ఇక్కడ ఏం అడుగుతారని చెప్పాను.
ఎక్స్ప్రెస్ సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో అంటాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. అలాగే అలాగే చూద్దాం ఇక్కడ ఎంతమంది చెప్తారో. tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతో చెప్పండి. నేను చెప్పినట్టు ఇప్పటికి నాకు 16 years ఎక్స్పీరియన్స్. ఈ 16 yearsలో ఎవ్వరు కూడా ఇది కరెక్ట్గా చెప్పటం లేదు, కన్ఫ్యూజ్ పడిపోతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ పడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అమ్మ, ఈ ఐడెంటిటీ అనేది మన బ్రెయిన్లో ఉంటే చాలా 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 ఇది. చాలా మంది ఏమంటున్నారంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ అంటున్నారు, లేదు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ అంటున్నారు. తప్పు. ఎందుకో చూడండి సార్. ఇక్కడ మనకి tan స్క్వేర్ మైనస్ ఉంది సార్. ఈ మైనస్ ప్లస్ అవ్వాలంటే అవతలకు పంపించండి. సో ఇటువైపు సెక్ స్క్వేర్ ఏ ఉంచాము, ఈ మైనస్ అదికి వెళ్ళిపోయి ప్లస్ 1 అది తీసుకొచ్చేస్తే -1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. సో tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ ఏ -1 గుర్తుపెట్టుకోండి. అంతేగాని 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ కాదు. చాలా మంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ పెడుతున్నారు. తప్పు. ఈ మైనస్ అదికి వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ అదికి వస్తే మైనస్ అవుతుంది. అది మన బ్రెయిన్ లో ఫ్రీడ్ అయిపోవాలి. సెక్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి సెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అదికి వెళ్తే ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ 1 అదికి వస్తే -1 అవుతుంది. సెక్ స్క్వేర్ ఏ -1 ఇక్కడ నుండి ఈజీ. సో tan ఏ కావాలి అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ సెక్ స్క్వేర్ ఏ -1. ఇక్కడ ఏమడుగుతాడు క్వశ్చన్? tan ఏ ఎక్స్ప్రెస్ tan ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఏ. సెక్ ఏ అంటాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఏ -1. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ అయితే ఈజీగా చేయొచ్చు. సో ఇది ఎంటైర్ ఐడెంటిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి ఒక ట్విన్స్ ఉందని చెప్పాను కదా, మరి ఇది వస్తే అది వచ్చేసినట్లేనా? దాన్ని మీకు ఇంత డీటెయిల్గా నేను చెప్పనవసరం లేదు. అది ఏమిటో ఒక్కసారి చెప్పేస్తాను, జాగ్రత్తగా వినియండి. దీనికి ఉన్నటువంటి ఐడెంటిటీ యాజ్ తీసుకుంటుందమ్మా, ఏం లేదు. ఇక్కడ సెక్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ అన్నామా, అక్కడ ఏంటంటే కొసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా. అంతే తేడా. చూసుకోండి ఒకసారి. కొసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సెక్ tan సేమ్ దాని ఐడెంటిటీ. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంతే కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీని నుండి దానిలాగే కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ కావాలి అంటే 1 బై కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ. నెక్స్ట్ సేమ్. ఒకవేళ ఇది కావాలి, కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ కావాలనుకోండి, దీన్ని పట్టుకెళ్ళిపోండి. 1 బై కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ. సో ఇక్కడ మైనస్ అయితే ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ మైనస్. గుర్తుపెట్టుకోండి. యాజ్ ఈజ్ మరలా ఇన్ కేస్ మనకి కొసెక్ స్క్వేర్ ఏ కావాలి అంటే ఈ మైనస్ ఒకటి పట్టుకెళ్ళిపోండి. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. లేదా కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. ఇది ఒక్కటి ఫీడ్ అయితే చాలా ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతుంది. ఎందుకంటే కొసెక్ కావాలంటే మైనస్ వాళ్ళకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో కొసెక్ అంటే స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది. యాజ్ టీజ్ ఇంతకు ముందే చెప్తాను, చెప్పండి. ఇది కాట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చెప్పండి. గుడ్. ఈ మైనస్ కాట్ వాళ్ళకి వెళ్ళిపోతే ప్లస్ అయిపోద్ది, +1 వెళ్ళిపోతే మైనస్. అంటే కొసెక్ స్క్వేర్ ఏ -1 అలా రాసుకోవాలి. కొసెక్ స్క్వేర్ ఏ -1. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ కొసెక్ స్క్వేర్ ఏ -1 స్క్వేర్ రూట్ -1 ఇదమ్మా. సో కాట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ ఏ అంటే ఈ విధంగా రాయాలి. అయితే మీకు ఇక్కడ సైన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కాట్లో అడుగుతాడు. అవి మనకి ఎక్సర్సైజ్లో సమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సర్సైజ్లో చేసేటప్పుడు చేద్దాం. సో ఎంటైర్ ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి 3 పార్ట్స్లో మీకు ఇంట్రొడక్షన్ మొత్తం కంప్లీట్గా మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంట్రొడక్షన్ మొత్తం చెప్పేయడం జరిగింది. ఇది మీకు ఇంటర్మీడియట్ కూడా ఉపయోగపడుతుందమ్మా. ఇంటర్మీడియట్లో కూడా ఇదంతా ఉంటుంది. తర్వాత ఎడిషనల్గా కూడా ఉంటుంది. ఆ ఎడిషనల్గా ఉండేది ఏంటనే తర్వాత మాట్లాడదాం. సో డియర్ స్టూడెంట్స్, క్లాసెస్ ఇంతే డీటెయిల్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్ నుండి మన మెటీరియల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అండ్ బిట్స్ అవి కూడా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి
బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి అంతే అద్భుతంగా ఉంటాయి. ఆల్రెడీ 3 ఇంట్రడక్షన్ పార్ట్ చూసే ఉంటారు. ఎంత నీట్గా ఉందో, సమ్స్ చెప్పేటప్పుడు కూడా అబ్బా ఇంత ఈజీగా ట్రిగ్నోమెట్రీ అనేది మీరు ఖచ్చితంగా అంటారు. కాబట్టి వీడియో నచ్చినట్లయితే చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.